కొత్త ఏడాదిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామని మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపాడని కితాబునిచ్చారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్వి నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసిందన్నారు. ప్రతి ఎకరాకు గోదావరి జలాలను ఇచ్చినట్లు తెలిపారు. 2014 కంటే ముందు తెలంగాణలో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మాత్రమే ఉండేవని ఇప్పుడు 25,000 మెగావాట్లకు పెంచామన్నారు. ఐటీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేశామని వినోద్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో నిలిచిందన్నారు. 2024 నూతన సంవత్సరం కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ నూతన సంవత్సర సందర్భంలో మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. 2024లో ఈరోజు అడుగుపెట్టింది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానము గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనం ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటాం, వారి నాయకత్వాన ఈ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మరి నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం.